మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం కదా. అయితే మనం ఎన్నో సత్యాలను తెలుసుకున్నాం. ఆ సత్యాలన్నిటినీ మనం డైలీ మన లైఫ్లో మనకు అవసరమైనప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. అవునా? అలా ఫాలో అవుతున్నారు అని అనుకుంటూ ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం మరణం గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. మన సంపూర్ణ ప్రేమకు నోచుకున్న ఓ వ్యక్తి మరణం వల్ల సంభవించే వియోగ బాధ హఠాత్తుగా సర్వనాశనం జరిగినట్లు అత్యంత తీక్షణమైన క్షోభ మనకి కలిగిస్తూ ఎప్పుడైనా మన అనుభవానికి వచ్చిందా అని మనల్ని మనం ఓ ప్రశ్న వేసుకోవాలి. మబ్బులు వెనక్కు జారిన సూర్యబింబం మళ్ళీ ఎప్పటికీ మనకి కనిపించదేమోనన్న వేదన ఎప్పుడైనా కలిగిందా అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. అయితే అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మరణం నిజంగా దుఃఖపూరితమే. అయితే మనకే కాదు ఆ దుఃఖం, మనకంటే ముందుగా వెళ్ళిపోయిన ఆ చనిపోయిన వ్యక్తికి కూడా దుఃఖమే అంటున్నారు రాంప. ఎప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి దుఃఖం? మన ఆవేదన పాశాలు ఆ వ్యక్తిని ఉన్నత లోకాలకు వెళ్ళకుండా కిందకి గుంజుతూ ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తికి దుఃఖం అంటున్నారు. అయితే మనకు దుఃఖాన్ని, నైరాస్యాన్ని కలిగించే విషయాలను మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. మన దృక్పథం సభ్యమైనదైతే మృత్యువు మనల్ని బాధించనే బాధించదు. అదే మన వే ఆఫ్ థింకింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మన ఇష్టమైన వాళ్ళు చనిపోయినా కూడా మనకి బాధ కలగదు. అయితే ఆ బాధ కలగకపోవడానికి మనకి కొన్ని సత్యాలు తెలియాలి. అవి ఏమిటో చూద్దాం. అలాగే మరణించిన వారి కోసం కూడా మన దృక్పథం సవ్యంగా ఉన్నప్పుడు మనం శోకించము అంటున్నారు రాంప. మనం బాగా ఇష్టపడే వ్యక్తి మరణం అని మనం అనుకునే స్థితిని అందుకున్నాడని అర్థం కాగానే ఏం జరుగుతుందో మనం ముందుగా చూద్దాం. ఏ చీకు చింత లేకుండా మన పనులు మనం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాం కదా. ఉన్నట్టుండి ఆకాశం నుంచి పిడుగుపడ్డట్టు ఒక దుర్వార్తను మనం వింటాం. మనకు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు పోయారు అని. వెంటనే మన నాడి కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. మన కళ్ళ నుంచి అశ్రువులు స్రవించడానికి సిద్ధపడుతూ ఉంటాయి. మన ఆవేదనను తగ్గించే ప్రయత్నం చేస్తూ మామూలుగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే గులాబీ వర్ణాలన్నీ మాయమైపోవడమే కాకుండా దివ్యమైన వెలుగుల్ని ప్రసరించే సూర్యబింబాన్ని వర్షాకాలపు కారు మబ్బులు చుట్టుముట్టినట్లు మన చుట్టూ దుఃఖము ఆవరించుకొని ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం మన పాత స్నేహితులైన ఎలక్ట్రాన్లను ఒక్కసారి గుర్తు చేసుకుందాం, కలుసుకుందాం. ఎందుకు అంటే ఉన్నట్లుండి మనం దుఃఖపూరితులమైతే మన బ్రెయిన్లో తయారయ్యే విద్యుత్ పరిమాణం కూడా మారిపోతుంది కదా. వోల్టేజ్ మారడమే కాకుండా విద్యుత్ ప్రసరించే డైరెక్షన్ కూడా మారిపోవచ్చు. అప్పుడు మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది. అవునా? సంతోషంగా ఉన్నప్పుడు గులాబీ రంగు కళ్ళద్దాలలో నుంచి ప్రపంచాన్ని చూస్తున్నట్లు అనిపించిన మనకు ఈ చావు వార్త వినగానే నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నట్లు అనిపించి ప్రతి విషయము మనల్ని కుంగదీస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచంలో సాధారణంగా జరిగే స్వాభావికమైన మార్పు ఇది. సూక్ష్మలోకాల్లో కూడా మనం కుంగిపోయే ఉంటాం. ఎప్పుడు ఉత్తమ పదాన్ని అందుకున్న మన స్నేహితుడిని పరామర్శ చేయాలని ప్రయత్నిస్తూ మన ప్రయత్నానికి తీవ్ర విఘ్నాలు కలిగిస్తూ మన స్థూల దేహం మన ఆస్ట్రల్ బాడీని బలంగా భూమి మీదకు లాగుతూ ఉండటం వల్ల అన్నమాట మన సూక్ష్మలోకాల్లో కూడా కృంగిపోతూ ఉంటాం.
అయితే మన స్నేహితుడు ఎవరైనా ఓ దూర దేశానికి వెళ్ళిపోయినా మనకు ఎంతో దుఃఖం కలుగుతుంది కదా! భూమి మీద మనం మనల్ని మనమే ఓదార్చుకుంటూ ఉంటాం. ఓ ఉత్తరం రాసో, ఓ టెలిగ్రామ్ ఇచ్చో, ఓ కాల్ చేసో, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టో, ఒక వీడియో కాల్ చేసో, ఫేస్ టైమ్ చేసో, ఇలా రకరకాలుగా ఆ స్నేహితుడి కుశలం మనం కనుక్కోవచ్చు కదా! ఈ ఆలోచన మనకుంటుంది. అయితే మృత్యువాత పడ్డాడని మనం చెప్పుకుంటున్న వ్యక్తితో మాట్లాడే అవకాశం ఏమాత్రం ఉన్నట్టు మనకనిపించదు. చనిపోయిన వాళ్ళు మనకు అందుబాటులో ఉండరని మనం అనుకుంటూ ఉంటాం. అవునా? అయితే మనం గొప్ప పొరపాటు పడ్డామని సంతోషంగా తెలుసుకోవాలి అంటారు రాంప. ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత పరిశోధనాలయాల్లో చాలామంది విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు మరణించిన వాళ్ళతో లేదా శరీరాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళతో మాట్లాడడానికి ఉపయోగపడే ఒక పరికరాన్ని నిర్మించడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు అని రాంపా మనకి తెలియజేస్తున్నారు. ఈ ప్రయత్నాలు పగటి కలలు వంటివి కావు. అభూత కల్పనను వర్ణించే ఆలోచన కాదు ఇది. చాలా కాలం నుంచి వినిపిస్తున్న ఓ వదంతి లాంటి వార్త. ఈ పరిశోధనలకు సంబంధించిన జ్ఞానం అచిరకాలంలోనే అందరికీ వ్యక్తం చేయబడవచ్చు. చనిపోయిన వాళ్ళతో సంబంధాలను కల్పించుకునే రోజు వచ్చేలోగా మనం ఎంతో మేలు వాళ్లకు చేయవచ్చు అంటారు రాంప. ఒక మనిషి శరీరం తన వ్యాపారాలను ఒక్కొక్కటిగా తగ్గించేసుకొని పూర్తిగా ఆగిపోయిన తరువాత ఆ వ్యక్తి మరణించినట్లు మనం చెబుతూ ఉంటాం కదా. సో మానవుడి మెదడుకు తగినంత ప్రాణవాయువు ఆక్సిజన్ అందకపోతే కొన్ని నిమిషాల కన్నా ఎక్కువసేపు పని చేయలేదు. ఈ విషయం గురించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా మీకు? సో శరీరంలో మొట్టమొదటిగా చనిపోయేదేంటి? మెదడు. మెదడు పని చేయడం ఆగిపోయిన తరువాత మిగతా శరీరం మరణించడం అనివార్యం. అయితే రాంప ఏం చెప్తున్నారంటే, ఓ మనిషి మెదడు మరణించిన తరువాత మిగతా అవయవాలకు మెదడు నుంచి అందాల్సిన ఆజ్ఞలు, సలహాలు అందవు. సంకేతాలన్నీ ఆగిపోయి నిశ్శబ్దం ఏర్పడుతుంది. డ్రైవర్ దిగి వెళ్ళిపోయిన తరువాత రోడ్డు మీద నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కారులాగా అవయవాలన్నీ కదలకుండా ఆగిపోయి ఉంటాయి. డ్రైవర్ కారు నడపడానికి ఉపయోగపడే విద్యుత్ను అంటే ఇగ్నిషన్ను ఆపేసి దిగిపోయిన తరువాత ఇదివరకు నడుస్తూ ఉన్న వేగం వల్ల ఇంజన్లో నుంచి కొంచెం సేపు చక్రాలు తిరిగే చప్పుడు వినిపించి తరువాత అవి కూడా ఆగిపోతాయి. తరువాత ఇంజన్ చల్లబడడం స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఇంజన్ చల్లబడుతున్నప్పుడు సంకోచిస్తున్న లోహాలు అవి చేసే చిన్న చిన్న చప్పుళ్ళు మెల్లమెల్లగా వినిపిస్తాయి. అవునా? సో ఇదే విధంగా మానవ శరీరంలో కూడా జరుగుతుంది. ఒక్కో అవయవము పాడైపోయి నిస్తేజమైపోతూ ఉంటుంది. అప్పుడు కూడా శరీరంలో నుంచి కొన్ని చిన్న చిన్న చప్పుళ్ళు, కండరాలు బిగుసుకుపోతున్నప్పుడు రావచ్చు. 3 రోజుల సమయం తీసుకొని మన యాస్ట్రల్ బాడీ కొంచెం కొంచెంగా మన ఫిజికల్ బాడీ నుంచి పూర్తిగా విడివడి బయటికి వచ్చేస్తుంది. శరీరంతో ఉన్న అన్ని సంబంధాలను తెంపేసుకుంటుంది. బొడ్డు పోగును కత్తిరించిన తరువాత ఆ ముక్క మెల్లగా ఎండిపోయి రాలిపోయినట్లుగానే సూక్ష్మ స్థూల శరీరాలను అంటే ఫిజికల్ బాడీ అండ్ యాస్ట్రల్ బాడీ ఈ రెండింటిని కలుపుతూ ఉండేదేంటి? సిల్వర్ కార్డ్. ఆ సిల్వర్ కార్డ్ కూడా నెమ్మదిగా తనలో తాను ఖర్చయిపోతుంది, అంటే మాయమైపోతుంది. ఆ కనెక్షన్ పూర్తిగా పోతుందనమాట. సో ఆ విధంగా ఇంచుమించు 3 రోజుల పాటు కుళ్ళిపోతున్న మన ఫిజికల్ బాడీతో పాటు యాస్ట్రల్ బాడీ దాని దరిదాపుల్లోనే దానితో కొంత సంబంధం పెట్టుకునే ఉంటుంది. సో ఒక మనిషి మరణించిన తరువాత ఇలాంటి అనుభవం కలుగుతుంది. పరుపు మీద ఆ మనిషి శరీరం ఉంటుంది.
మంచం చుట్టూ ఏడుస్తున్న బంధువులు, బహుశా కొందరు మిత్రులు నిలబడి ఉంటారు. గొంతులో ఓ బలమైన కుదుపుతో ఊపిరితిత్తుల్లో నుంచి మిగిలిన గాలి చివరిసారిగా బయటికి వస్తుంది. పళ్ళ మధ్య నుంచి బయటకు వెళ్ళిపోతుంది. గుండె గబగబా కొన్నిసార్లు వేగంగా కొట్టుకొని తడబడి వేగం తగ్గిపోయిన తరువాత ఒక్కసారిగా ఆగిపోతుంది శాశ్వతంగా. శరీరం మొత్తం చిన్న చిన్న ప్రకంపనాలు అక్కడక్కడ జరుగుతాయి. క్రమంగా శరీరం చల్లారిపోతుంది. సరిగ్గా చావు సంభవించే సమయానికి యోగ దృష్టి ఉన్నవారు తమ ఫిజికల్ బాడీ నుంచి ఓ నీడలాంటి ఆకారం బయటికి రావడాన్ని గమనించవచ్చు. అలా బయటికి వచ్చిన ఆ మబ్బులాంటి సూక్ష్మ శరీరం యాస్ట్రల్ బాడీ లేత వెండి రంగుతో మెరుస్తూ ఆ గదిలో ఆ శవం మీదే వేలాడుతూ ఉంటుంది. స్థూల శరీరంతో ఫిజికల్ బాడీతో కలిసే చోట్లో సిల్వర్ కార్డ్ మరీ ఎక్కువగా నల్లబడిపోయి ఉంటుంది. దాన్ని గమనించే వాళ్లకు ఫిజికల్ బాడీ నుంచి ఓ నల్లటి దుమ్ము పొగ సన్నదారగా పైకి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. చివరికి సిల్వర్ కార్డ్ ఫిజికల్ బాడీ నుంచి పూర్తిగా విడిపోతుంది. ఇక యాస్ట్రల్ బాడీ సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళడానికి సిద్ధపడి స్థూలం నుంచి స్వేచ్ఛను పొందుతుంది. ఫిజికల్ బాడీ నుంచి పూర్తి స్వేచ్ఛను పొందుతుంది. కొత్త జీవితాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వెళ్ళిపోయే ముందు ఓసారి కిందకు చూసుకుంటుంది. ఇంతకాలము తనకు వసతినిచ్చిన దేహాన్ని పరికించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి యాస్ట్రల్ బాడీ శవవాహకంతో పాటు శ్మశానం వరకు వెళ్ళి తన ఫిజికల్ బాడీకి జరిగే అంత్యక్రియలు స్వయంగా దర్శిస్తూ ఉంటుంది. నొప్పి, దుఃఖం, దిగులు ఏవి ఉండవు ఆ బాడీకి, యాస్ట్రల్ బాడీకి. సో మనం నేర్చుకున్న విషయాల లాంటి జ్ఞానం ఏదీ లేని ఆ సూక్ష్మ శరీరధారి ఓ గొప్ప ఆశ్చర్యంతో మొద్దుబారిపోయి ఏ అనుభూతులను పొందలేని స్థితిలో ఉంటాడు. గాలితో ఎగురుతూ ఉన్న ఓ గాలిపటం దారం రెండో చివరను పట్టుకుని పరిగెత్తే పిల్లవాడిని అనుసరించే విధంగా, లేక దారంతో కట్టబడి ఉన్న ఓ బెలూను వెళ్తున్న కారును ఎలా అనుసరిస్తుందో సూక్ష్మ శరీరం తన ఫిజికల్ బాడీని అలా ఫాలో అవుతూ ఉంటుంది. చివరికి సిల్వర్ కార్డ్ రాలిపోతుంది కదా పూర్తిగా. సో సిల్వర్ కార్డ్ రాలిపోయిన తరువాత అందులో వెండి ఏమీ మిగిలి ఉండదు. అప్పటికి యాస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరం పూర్తిగా ఫిజికల్ బాడీ నుంచి వేరైపోయి పైకి వెళ్ళిపోతూ ఇంకో మరణాన్ని పొందటానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఈ రెండో మరణంలో ఏమాత్రం కష్టము, నొప్పి ఉండదు. అయితే అదేమిటి అన్నది మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.